హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అమరావతి పూలింగ్ ల్యాండ్లో ప్లాట్స్ కొనాలని చూస్తున్నారండి. డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే తీసుకోవాలని. కానీ వీళ్ళు చాలామందికి అసలు ఆ ప్లాట్లు మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం తెలియట్లేదండి. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ అండి. మనం ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి. జస్ట్ గూగుల్లో టైప్ చేసినప్పుడు ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. మనకి డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో మనకి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే న్యూస్ కనిపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసినప్పుడు మనకు అమరావతి గురించి అన్ని డీటెయిల్స్ ఐకాన్స్లో ఇవ్వబడుతుంది. మనం GIS@అమరావతిని క్లిక్ చేయగానే మనకి అమరావతి మ్యాప్ ఓపెన్ అవుతుంది. అలాగే పైన మనకి ఒక సెర్చ్ బార్ కనిపిస్తుందండి. ఆ సెర్చ్ బార్లో మనం ఏదైతే ప్లాట్ని చెక్ చేస్తున్నామో ఆ ప్లాట్ని కోడ్ ఎంటర్ చేస్తే మనకి సెర్చ్ బార్లో మనకి ప్లాట్ ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ ప్లాట్ ఓపెన్ అయ్యిందండి. ఈ ప్లాట్ యొక్క డీటెయిల్స్ ఏంటి అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ కింద మనకి ఇచ్చిన ఆ చిన్న కాలంను మనం క్లిక్ చేసినట్లయితే ఆ ప్లాట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి. ప్లాట్ సైజ్ ఎంత, ఈస్ట్లో ఏమేముంది, వెస్ట్లో ఏముంది, ప్లాట్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది, ఇది ఏ డివిజన్లోకి వస్తుంది అనే మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయండి. మనం ర్యాండమ్గా ఒక ప్లాట్ను ఓపెన్ చేసి చూసాము. సో దీన్ని మనం జూమ్ అవుట్ చేసినట్లయితే మనకు ఆ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. ఆ పక్కన మనకి రోడ్స్ ఎలాగెళ్తున్నాయి, మనకి దగ్గరగా ఉన్న రోడ్డు కనెక్టివిటీ ఏంటి అనేది కూడా చూపిస్తుంది. సో మీరు ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ చూడాలి అనుకుంటే అక్కడ మనకి ఏదైనా పెద్దగా అలాట్మెంట్ చేసిన వాటిని మనం ఒకసారి చూసినట్లయితే జస్ట్ మనం కర్సర్ని తీసుకెళ్ళి అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ లొకేషన్ దేనికి అలాట్మెంట్ జరిగింది అనేది చూపిస్తుందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసింది అమృత యూనివర్సిటీకి అలాకేట్ చేశారు. సో ఈ విధంగా మనకి ఏ ప్లేస్ దేనికి అలాట్మెంట్ చేశారు అనేది కూడా మనం చూడొచ్చండి. సో ఈ విధంగా మనం డెవలప్మెంట్స్ ఎలాగ ఉంటున్నాయి ఫ్యూచర్లో అనేది మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మేము ఇస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.